60 ఏళ్ల క్రితమే మాయమైపోయిందనుకున్న కలరా గ్రేటర్ హైదరాబాద్లో మళ్లీ కలకలం సృష్టిస్తోంది. బస్తీల్లో పారిశుధ్య లోపం, కలుషితమైన నీళ్లు, శుభ్రత లేని ఆహారం ద్వారా నగరంలో వ్యాధులు ప్రబలుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో 24 కలరా, 68 మలేరియా, 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ముషీరాబాద్లోని బాపూజీ నగర్, అడ్డగుట్ట, అబిడ్స్ పరిసరాల్లో కలరా కేసులు నమోదవుతూ ఉండడంపై నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నీళ్ల విరోచనాలు, కడుపు నొప్పి, దాహం, నోరెండిపోవడం, చర్మం ముడతలబడడం వంటి సమస్యలు కలరా లక్షణాలుగా చెబుతున్నారు. కలరా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. హైదరాబాద్కి జ్వరం వచ్చింది. రోగుల తాకిడి ఫీవర్ హాస్పిటల్కి పెరుగుతోంది. వైరల్, టైఫాయిడ్, మలేరియా, కలరా వ్యాధి లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రాజు స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్పై విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. పెద్ద ఎత్తున ఆసుపత్రుల వద్ద రోగులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు కలరా సైతం అటు అటాక్ అవుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఏదైతే స్లమ్ ఏరియాస్లో అపరిశుభ్రంగా ఉండడం మూలన అటు కలరా మొత్తం అటాక్ అవుతుంది. అయితే ఫీవర్ ఆసుపత్రికి మాత్రం పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు. ఇప్పటికే కొన్ని కలరాకు సంబంధించినటువంటి రోగులను కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి సమస్య? పటాన్చెరు నుంచి. బాబుకు జ్వరం వచ్చిందని వచ్చినాం. డిప్టేరియా ఏమైనా ఉందా అని డౌట్. ఎటువంటి జ్వరం? డిప్టేరియా ఏమైనా ఉందా? అంటే ఇదివరకు ఇక్కడికి వచ్చారా? ఇదివరకు 4 years బ్యాక్ వచ్చినాం మా పెద్ద బాబు ఉన్నప్పుడు. చూడొచ్చు అంటే వైరల్ ఫీవర్స్ మాత్రం పెద్ద ఎత్తున, డిప్తీరియా అనేది ఒకవైపు ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం అండి, మేము లేలినగర్ నుంచి వచ్చామండి. లేలినగర్ నుంచి మా బాబుకు ఫీవర్ వచ్చిందండి, టైఫాయిడ్ వచ్చింది, చూయించుకుందామని వచ్చామండి. అంటే ఎన్ని రోజులుగా టైఫాయిడ్ ఉంది? టైఫాయిడ్ ఉండి వారం 10 రోజుల నుంచి ఉంటుంది. వస్తుంది పోతుంది, చలి జ్వరం వస్తుంది పోతుంది. బయట చూయించుకున్నాం, తగ్గట్లేదండి. డబ్బులు లేక ఇక్కడ వచ్చామండి. మాకు ఇప్పటికే అంటే అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి? మీ ఇంటి దగ్గర చెత్త చెదారాలు ఇవన్నీ తీస్తున్నారా? ఉన్నదండి, చెత్త చెదారము, డెనిసులు సరిగా ఉన్నాయండి లేలినగర్. అంటే ఈ చెత్త వల్లనే ఇవన్నీ వస్తున్నాయండి. మురికి కాలువలు ఉన్నాయి, చెత్త వల్ల డెనిసులు సాఫ్ చేయట్లేరు. ఓకే, ఎన్నో సమస్యలు, ప్రధానంగా అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం నేపథ్యంలోనే ఈ విధంగా ఉందని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర. అంటే ఏంటి సమస్య? ఏంటి? టైఫాయిడ్ అయింది పిల్లకి. అంటే ఎటువంటి లక్షణాలు ఏమున్నాయి మీ అబ్బాయికి? ప్రాబ్లం ఏమని? టైఫాయిడ్ బుఖార్ అయింది. చూడొచ్చు, ఎక్కడ చూసినా సరే ఒకవైపు విష జ్వరాలకు సంబంధించినటువంటి రోగులు మనం చూడొచ్చు. ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్లో మొత్తం నిండిపోయింది. ఇంకా బయట కూడా దాదాపు 500-600 మంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వైద్యం కోసం వీళ్ళంతా కూడా ఇటు ఫీవర్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే ప్రధానంగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, చెత్త చెదారం, దానికి తోడు కలుషితమైనటువంటి నీరు కూడా, ఒకవైపు డ్రైనేజీ వాటర్, మరోవైపు మంచినీళ్ళ కుళాయిలు, ఇవన్నీ కూడా కలిసిపోతున్నాయి. దాంతోనే ఈ ప్రధానంగా కలరా వంటి రోగాలు కూడా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కలరా విషయంలో మాత్రం వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ అవసరము. వాళ్ళంతా కూడా ఏదైతే హైజెనిక్గా కూడా పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. ఏదైనా అటు వామిటింగ్స్ కావచ్చు, విరేచనాలు కావచ్చు, ఎటువంటి లక్షణాలు కనిపించినా వెంటనే అటు డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కలరాను నిర్మూలించడం కష్టమని చెప్తున్నారు. అయితే గతంలో ఎప్పుడు కూడా కలరాకు సంబంధించినటువంటి కేసులు పెద్దగా కనిపించలేదు. కానీ ఈసారి ఒకవైపు రెగ్యులర్గా కురిసినటువంటి వర్షాలు, ముందు వచ్చినటువంటి ఎండలు, ఇప్పుడున్నటువంటి వాతావరణం, ఈ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల నేపథ్యంలో అందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున ఆరోగ్యంగా ఉన్నా సరే ఇప్పుడు అందరూ అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజా రమేష్తో రాజు, ఎన్టీవీ. చిన్నపాటి వర్షాలకే మహానగరంలో రోడ్లు, చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోడ్లపై నీళ్లు నిలిచిపోయి దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో నగరవాసులు నానా రోగాల బారిన పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ముషీరాబాద్ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు.
హైదరాబాద్లో కలరా వ్యాధి లక్షణాలు కల్పించడం ఆందోళన కలిగిస్తూ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా అడ్డగుట్ట, అదేవిధంగా బాపూజీ నగర్లో కలరా వ్యాధి లక్షణాలు కల్పించడం ఇక్కడ స్థానికంగా కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం బాపూజీ నగర్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది కలరా వ్యాధి లక్షణాలు కనిపించిన వారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా. సార్ చెప్పండి, మీకు అసలు ఏం జరిగింది? మీకు అంటే జ్వరం ఎప్పుడు వచ్చింది మీకు? నాకు విపరీతమైన మోషన్ జరుగుతున్నాయి. మోషన్ జరుగుతుంటే నేను ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళినా. ఫీవర్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి సరిగ్గా పట్టించుకోలేదు. నిర్ధారించిన పేపర్లు ఇచ్చిన వాళ్ళు ఏం నిర్ధారించలేదు. నేను నాకే బాధ అనిపించేసి నేను పోయి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి అక్కడ మంచి ట్రీట్మెంట్ చేసుకున్నా, మంచి చక్కగా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. నా కష్టం ఇంకొకరికి రావద్దు, గరీబోళ్ళకి ఇంకా రావద్దు. నేను ఇంకా పైసగలను కాబట్టి నేను పెట్టుకొని తీసుకున్నా. ఇంకో మరి వేరే వాళ్ళు అయితే ఎంత కష్టమైతే ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలి. ప్రతి ఏ రోగులకు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్ యాక్షన్. మీకు అంటే ఎప్పుడు వచ్చింది కలరాకు సంబంధించి లక్షణాలు అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది మీకు? తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది? ట్యూస్డే నైట్ వచ్చింది. వెడ్నెస్డే, థర్స్డే 2 దినాలు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో వాళ్ళు ఏం సరిగ్గా పట్టించుకోలేదు మాకు. ఇప్పుడు మీ కాలనీలో ఎలా ఉంది పరిస్థితి ప్రజెంట్? ఏమంటారు దీని మీద? ఇక్కడ కూడా కొంతమందికి ఒక 10 మంది పేషెంట్స్ దానికి కూడా ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఇంకా 10 మంది పేషెంట్స్ దానికి బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు నా ఎదురు కూడా ఇంకో పేషెంట్ ఉన్నది, ఆమె కూడా వాంతులు అవుతున్నాయంట, ఆమె కూడా బాధపడుతూనే ఉంది. అసలు అంటే ఎందుకు ఇక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు? వాటర్ సమస్య ఎలా ఉంది? వాటర్ ఎలా వస్తాయి మీ దగ్గర? సమస్యనే, మెయిన్ వాటర్ సమస్య. వాటర్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 నిమిషాలు ఇచ్చినాక పట్టుకోవాలి, మంచినీళ్ళు వస్తాయి అని చెప్పి వాళ్ళు కొంచెం ఇర్రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ మొత్తం కూడా కలుషితమైన వాటర్ వస్తూ ఉంటారు. ఈగలు, దోమలతో కూడినటువంటి పరిసరాలు కూడా ఇక్కడ ఉంటాయని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. మరో పేషెంట్ మనతో ఉన్నారు. ఆమెను తెలుస్తున్నాం ఎట్లా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి. చెప్పండి అమ్మా, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? జ్వరం అండి, వారం రోజుల నుంచి వాంతులు, సల్జీరం చుట్టుకుని అసలు లేవలేకపోతున్నా, తలకాయ నొప్పి, గొంతు నొప్పి, నడవలేకపోతున్నా సార్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? అంటే లోపల అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు? వెళ్ళినామండి, అసలు తక్కువ కావట్లేదు. వారం రోజుల నుంచి వెళ్తున్నా, మెడిసిన్ తీసుకుంటున్నా, అయినా తక్కువ కావట్లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? తర్వాత ఇప్పుడు కలరా వ్యాధి అని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? మీకు ఎవరైనా మెడిసిన్స్ ఇచ్చారా? ఏంటి పరిస్థితి ఇక్కడ? ఎవరు రాలేదండి ఇక్కడికైతే. మేమే వెళ్ళినాం హాస్పిటల్కి, వెళ్ళినాం, ఇంజక్షన్ తీసుకున్నాం, అయినా తగ్గట్లేదు. అంటే మీ బాబుకి కూడా ఉందా? ఎట్లా ఉంది పరిస్థితి? ఆయనకు కూడా అంతేనండి, చిన్న బాబుకి జ్వరం, ఆయనకు అసలు తక్కువ కావట్లేదు, సల్జీరం ఆయనకు కూడా. దానికి ఇక్కడ దాదాపుగా అంటే ఇప్పుడు బాపూజీ నగర్ చూసుకున్నట్లయితే మొత్తం అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కలరా వ్యాధి లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కావచ్చు వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి. దాదాపుగా ఇప్పటికే కలరాకు సంబంధించి 24 కేసులు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా మలేరియాకు సంబంధించి కూడా మరో 68 కేసులు, ఇక మొత్తంగా డెంగ్యూకి సంబంధించి కూడా 60 కేసులు. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు సీజనల్ డిసీజెస్ కలరాతో పాటు అనేక రకమైనటువంటి వ్యాధులు కూడా విజృంభిస్తున్న పరిస్థితి. మరోవైపు వైద్యశాఖ అధికారులు కావచ్చు, ఇటు వైద్యశాఖ మంత్రి కావచ్చు, కలరాకు సంబంధించి ఎలాంటి కేసులు లేవు అని చెప్పి కూడా చెప్తున్నాడు. కానీ ఈ టైంలో కలరా కేసులు నమోదు కావడం మాత్రం ఇటు హైదరాబాద్ వాసులను భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఈ బాపూజీ నగర్ కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ పరిధిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధి, ఇటు ప్రధానంగా అడ్డగుట్ట ప్రాంతాల్లోనూ, ఇటు అబిడ్స్ ప్రాంతంలోనూ కూడా ఇటు కలరా కేసులు నమోదు అవడం పైన తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. వెంటనే అధికారులు రంగంలో దిగి ఖచ్చితంగా ఈ కలరా వ్యాధిని రూపుమాపడం కోసం ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది. కెమెరా పర్సన్ రాజా రమేష్తో కలిసి వెంకటరెడ్డి, NTV, హైదరాబాద్.